వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. మొన్న రాజ్ తరుణ్, నిన్న జానీ మాస్టర్, ఈరోజు హర్షత్ సాయి. సేవ్ మెన్, ఇది క్యాప్షన్ ట్విట్టర్లో ట్రోల్ అవుతుంది. చాలామంది ట్విట్టర్లో సేవ్ మెన్ అనేటువంటి క్యాప్షన్ అయితే పెడుతూ ఉన్నారు. ప్రధానంగా దీనికి కారణం లేకపోలేదు. మొన్న జానీ మాస్టర్ మీద ఒక అలిగేషన్ వచ్చింది. ఈ అలిగేషన్ ఏదైతే వచ్చిందో ఈ అలిగేషన్ ఒక 5 ఏళ్ల క్రితం జరిగింది అంటూ వచ్చింది. ఇప్పుడు హర్షత్ సాయి మీద వచ్చింది అటువంటి అలిగేషనే, ఇప్పుడు 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి అలిగేషన్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి ఈ అలిగేషన్స్ ఏంటి, ఎందుకు జరుగుతున్నాయి, ఇటువంటివి కావాలని చేస్తూ ఉన్నారు అనే విధంగా కొంతమంది సేవ్ మెన్ అని చెప్పేసి వాళ్ళైతే పెడుతూ ఉన్నారు. అసలు ఇక్కడ హర్షత్ సాయి, పర్టికులర్గా హర్షత్ సాయి కేసుకి సంబంధించి వివరాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. హర్షత్ సాయి కేసులో అసలు ఏం జరిగింది అంటే, హర్షత్ సాయి కేసులో కంప్లైంట్ ఇచ్చినటువంటి బాధితురాలు ఎవరైతే ఉన్నారో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో, హైదరాబాద్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి బాధితురాలు ఏం చెప్తున్నారంటే, మెగా సినిమాకి ఆమె ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. 2022లో తొలిసారిగా ఆమె హర్షత్ సాయిని కలవడం జరిగింది. తొలిసారి కలిసిన సమయంలో హర్షత్ సాయి కూడా ఫేమ్ ఉండడంతో ఆయన మీద ఒక స్టోరీ చేయాలని చెప్పి అనుకొని, సో ఆ స్టోరీ కోసం కార్యరూపం దారిస్తే సక్సెస్ అవుతుందని హర్షత్ సాయి చెప్పడంతో అలా మెగా అనేటువంటి మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే హర్షత్ సాయికి హైదరాబాద్లో ఇల్లు లేకపోవడంతో బాధితురాలు ఒక విలాను కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అదే విలాలో ఆమెకు మత్తుమందు ఇచ్చారు. సో మత్తుమంది ఇచ్చి హర్షత్ సాయి ఆమెకు స్పృహలో లేనప్పుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఈ తతంగాన్ని మొత్తం వీడియో రికార్డ్ చేసి మరుసటి రోజు నుంచి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు అనేది ఇక్కడ ఉండేటువంటి అంశం. సో దీని మీద పూర్తిగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హర్షత్ సాయి సాధారణంగా స్టార్ హోటల్స్లో స్టే చేస్తూ ఉంటారు. అంటే మనం యూట్యూబర్గా అందరికీ తెలుసు కాబట్టి ఆయన ఎక్కడ ఉంటారు ఏంటి అనేది అందరికీ తెలుసు కాబట్టి ప్రధానంగా అతనితో పాటు ఒక క్రూ మొత్తం ఉంటుంది. ఆ క్రూ అంతా కలిసి ఉంటుంటారు. సో ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి సాధ్యాలు, అదేవిధంగా కొన్ని ఆడియోలు కూడా లీక్ అయినాయి. మరి ఈ ఆడియోల మీద కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఎడిట్ చేసి ఆడియోల్ని లీక్ చేశారు అనేటువంటి విధంగా కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ పర్టికులర్ టైం అంటే 2022 టైంలో తన మీద ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడంతో, ఆ వీడియోస్ని రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేయడంతో తాను లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అనుకున్నాను. ఆ టైంలో హర్షత్ సాయి వాళ్ళ తండ్రి ఎంటర్ అయ్యారు. ఆయన మీడియా వద్దకు వెళ్తే ఇద్దరి ఫేమ్ నాశనం అవుతుంది కాబట్టి అలా వద్దు అని చెప్పి మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చారు అని కూడా బాధితురాలు చెప్తుంది. అలాగే 2023లో మెగా మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ కూడా పాన్ ఇండియా లెవెల్లో బాగా క్లిక్ అయింది. ఆ తర్వాత ఆమెతో ఉన్న సినిమా కాపీరైట్స్ దక్కించుకోవడానికి వీడియోలు చూపించి మళ్ళీ బ్లాక్మెయిల్ చేశాడు హర్షత్ సాయి అని కూడా అలిగేషన్ ఉందన్నమాట. టీజర్ రిలీజ్కి ముందే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అప్పటి నుంచి బాధితురాలు పెళ్లి ప్రస్తావన తీసుకొస్తోంది. ఆమె చేసిన పర్సనల్ కాల్స్ ఎడిట్ చేసి హర్షత్ సాయి తనకు అనుకూలంగా మార్చుకొని బెదిరించడం ప్రారంభించాడు. ఇప్పుడు మీడియాకు రిలీజ్ చేసినటువంటి ఆడియో కాల్స్ కూడా అదే అని చెప్పి చెప్తూ ఉన్నారు. సినిమా కాపీరైట్స్ ఇస్తేనే తాను మిగతా షూటింగ్లో పాల్గొంటానని, లేకపోతే వీడియోను రిలీజ్ చేస్తానని కూడా హర్షత్ సాయి బెదిరించినట్టు కూడా బాధితురాలు చెప్తోంది. సో మొత్తానికి ఈ కేసు ఏదైతే ఉందో బాధితురాలి ఆరోపణలు 2022లో జరిగినటువంటి ఉదంతంగా మనకైతే తెలుస్తుంది. 2023 నుంచి ఆమెను టార్చర్ చేయడం అనేది ఇక్కడ జరిగినట్టు మనకైతే తెలుస్తుంది. సో ఈ కేసు పర్టికులర్ తీసుకుంటే ఈ కేసు కూడా సిమిలర్గా ఆల్మోస్ట్ జానీ మాస్టర్ కేసు లాగా ఇప్పుడు 2024 ఒక 2 ఇయర్స్ బ్యాక్, అదైతే 5 ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి కేసు అనమాట. ఇప్పుడు లైంగిక వేధింపులు, ఆడియో టేప్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఈ కేసుల మీద సంపూర్ణంగా విచారణ జరగాలి. లేకుంటే మన సి కళ్యాణ్ చెప్పినట్టు చాలామంది ఇటువంటి వాళ్ళు బయటికి రావచ్చు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అలిగేషన్స్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సి కళ్యాణ్ అదే చెప్పారు, మీడియా అంటే సినిమాలు అన్న తర్వాత ఎంతోమంది అమ్మాయిలతో మూవీస్ చేస్తూ ఉంటాము. సో ఇటువంటి అలిగేషన్స్ వచ్చినప్పుడు వెంటనే అరెస్ట్ చేయడం, ఇటువంటివి జరిగితే పరిస్థితి ఏంది, ఫర్దర్గా ఫ్యూచర్లో మరింత జటిలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఎవరంటే వాళ్ళు వచ్చేసి ఒక అలిగేషన్ చేసేయడం, వెంటనే అరెస్ట్ చేసేయడం లాంటివి జరుగుతూ ఉంటే ఎలా, దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు అందుకే యూట్యూబ్లో చాలామంది అంటే ట్విట్టర్ కావచ్చు, ట్విట్టర్ మాధ్యమం ద్వారా యూట్యూబ్ వీడియోస్ ద్వారా కూడా చెప్తూ ఉన్నారు, సేవ్ మెన్ అనేటువంటి క్యాప్షన్ పెడుతూ ఉన్నారు. సో ఇటువంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా నిజానిజాలు ముందుగా విచారణ చేసి ఆధారాలు పూర్తిగా సేకరించిన తర్వాత ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు వస్తే బాగుంటుంది. లేకపోతే ఇలా మరింత మంది ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కేసులో తప్పు జరిగింది లేదు అనేది విచారణ ద్వారానే తెలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే దీని మీద ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు
వాళ్ళు కూడా పోలీస్కి సహకరించాలి, పోలీస్ దగ్గరికి వెళ్ళి తమ దగ్గర ఉండేటువంటి ఎవిడెన్స్ని వాళ్ళకి సమర్పించాల్సి ఉంటుంది. అలా కాకుండా బాధితులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు మీడియాకు కానీ అంటే మీడియా ముందు కూడా వచ్చి ఇలా కాదు ఇలా జరిగింది, ఇలా కాదు ఇలా జరిగిందంటే పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. మీడియాకు ముఖం చాటేయడం కానీ లేకపోతే పోలీసులకు తప్పించుకొని ఎక్కడికో వెళ్ళడం కానీ తర్వాత పోలీసు వెళ్ళి అరెస్ట్ చేయడం కానీ ఇటువంటివి జరిగితే వాస్తవాలు ఎవరికి కూడా తెలిసేటువంటి అవకాశం ఉండదు. పర్టికులర్ ఎవిడెన్స్ అయితే ఎవరి దగ్గర ఏ నేరం జరిగినా నేరారోపణ ఉన్నా కూడా ఒక వాస్తవం ఏది అనేది ఒకటి ఉంటుంది. నాగబాబు గారు చెప్పినట్టు 2 ముఖాలు కాదు 3 ముఖాలు ఉంటాయి. ఒకటి మనం చెప్పేది, 2 ఎదుటి వ్యక్తి చెప్పేది, 3 వాస్తవం. సో ఈ వాస్తవం అనేది బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎవ్వరు కూడా శిక్షింపబడాలంటే వాస్తవంగా అతను నేరం చేస్తేనే శిక్షింపబడాలి. నేరం చేయకపోతే అతను ఖచ్చితంగా అమాయకుడైతే మాత్రం బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడైతే దీని మీద అలిగేషన్స్ ఇట్నుంచి ఉన్నాయి, మరి అట్నుంచి ఆడియో టేప్స్ అయితే హర్ష సాయి రిలీజ్ చేశారు. మరి ఈ టేపుల్లో ఎడిట్ చేసినవా కాదా వాస్తవాలు ఏంటి అనేది కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఇంకొక సిమిలర్ జానీ మాస్టర్కి ఈ కేసుకి సిమిలర్ పాయింట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సిమిలర్ పాయింట్ ఏంటంటే కాల వ్యవధి ఒకటి చెప్పాం కదా, అలాగే నార్సింగి పోలీస్ స్టేషన్లోనే 2 కేసులు కూడా నమోదయ్యాయి అన్నమాట. సో మొత్తానికి నార్సింగి పోలీసులు రెండింటికి సంబంధించి పూర్తి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళైతే నాకు తెలిసి బిజీ అయిపోయి ఉంటారు అనుకుంటా. మొత్తానికి ఈ కేసులో వాస్తవాలు ఏ కేసు జరిగినా కూడా వాస్తవాలు బయటికి రందే మనం ఎవరి వైపు కూడా స్టాండ్ తీసుకోలేము. సో అక్కడ ఒక మహిళ అవ్వచ్చు, ఇక్కడ ఒక వ్యక్తి కావచ్చు. సో ఏదైనా కూడా వాస్తవాలు బయటికి రావాలి. నిజాలు బయటకు వచ్చినప్పుడు మాత్రమే మనకు అంటే ఎవరు నేరం ఎదుర్కొంటున్నారో వాళ్ళకి శిక్షార్హులుగా ఉంటారు. అలాగే ఇటువంటివి జరిగినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ముఖం చాటేయడం కాదు, మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు తెలియజేయాలి. తమ దగ్గర ఉండేటువంటి ప్రూఫ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ప్రజలు కూడా నమ్ముతారు. సో అదైతే అందరూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, ఎవరైనా కూడా నేరం ఆరోపణలు రుజువు అయితే. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.